హాయ్ హలో అండి. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. మీరు కూడా బాగుండాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. చాలా రోజుల తర్వాత ఇంట్లో ఫిష్ కర్రీ వండుతున్నామండి. మా సోను బాబు అయితే మస్తు హెల్ప్ చేస్తుండు. ఇక్కడ ఫిష్ కి ఉప్పు కారం అవన్నీ సోనే పట్టిస్తుండు. చూస్తున్నారా? నేను అనుకుంటే అప్పుడప్పుడు మా సోను బాబుకి చిన్న చిన్న వంటలు నేర్పించాలి. ఎప్పుడైనా నాకు జ్వరం వచ్చినప్పుడు అప్పుడు ఇప్పుడు వండి పెడతాడని అనుకుంటా. మళ్ళీ అనిపిస్తుంది ఈ ఏజ్ లో వాడికి అవసరమా ఇవన్నీ చెప్పడం అనిపిస్తుంది. కానీ మా సోను అయితే ఏదైనా చెప్పినాము అంటే ఖచ్చితంగా నేర్చుకుంటాడు. ఇంట్లో మనం ఏ పని చెప్పినా చేస్తాడు. కానీ అప్పుడప్పుడు కొంచెం ఫీల్ అవుతాడు. అన్ని పనులు నాకే చెప్తారు, అన్నకి ఏం చెప్తలేరు అని అంటాడు. మా చెర్రికి ఇవన్నీ పనులు చేయడం అయితే అస్సలు అలవాట్లేదు. వాడికి పని కూడా చెప్పాము మేము. ఒకవేళ వాడికి చెప్పినా కూడా మనం చెప్పిన పని కంటే వాడు ఇంకో పని అయితే రెడీగా పెడతాడు మనకు. అందుకే మా ఇంట్లో ఎవరికైనా చెర్రికి పని చెప్పుడు అస్సలు అలవాట్లేదు. ఎవరం చెప్పము మేము. వాడు చెయ్యడు, వానికి చెప్పిన వేస్ట్ అని మేము ఎవరం చెప్పము. ఇక్కడ చూడండి ఫిష్ ఫ్రై కోసం అయితే ఇక్కడ అన్ని మసాలాలు వేసి అయితే ఉప్పు కారం ఆవాలు జీలకర్ర మెంతులు ఇవన్నీ పౌడర్లు అయితే వేసిన కదా నేను. అవన్నీ వేసి అయితే మంచిగా ముక్కకి పట్టిస్తున్నాము. ఇవన్నీ పట్టించిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టిండ్రు. ఫ్రిడ్జ్ లో పెట్టిన తర్వాత అప్పుడైతే ఆయిల్ లో డీప్ ఫ్రై చేసిండ్రు. ఒక 1 year బ్యాక్ అంతకంటే ముందైతే ఖచ్చితంగా వీక్లీ 2 times అయితే ఫిష్ కర్రీ ఉంటుండే మా ఇంట్లో. ఈ మధ్య కాలంలో ఫిష్ కర్రీ వండుకోవడమే తగ్గించేసినాము. అందుకే కదా మా వారు నన్ను తిట్టేది, మమ్మల్ని ఫిష్ కర్రీ తినకుండా చేస్తున్నావు, నువ్వు వండకపోయినా ఈ రోజు అయితే మేము ఖచ్చితంగా వండుకుంటామని పట్టుబట్టి మరి అక్కడైతే ఫిష్ తీసుకొని వచ్చిండు. అయితే ఇక్కడ నేను కర్రీ వండుతున్నా, వాళ్ళేమో ఫ్రై కి ప్రిపేర్ చేస్తుండ్రు. నేను ఛానల్లో లాంగ్ వీడియోస్ అనేవి అస్సలు అప్లోడ్ చేయట్లేదు. షార్ట్ వీడియోస్ లోనే మీతో నా లైఫ్ స్టైల్ మొత్తం షేర్ చేసుకుంటున్నా కాబట్టి లాంగ్ వీడియోస్ మీద అయితే అంత కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నా. నేను ఛానల్లో షార్ట్ వీడియోస్ చూసి ఎట్లయితే నన్ను సపోర్ట్ చేస్తారో లాంగ్ వీడియోస్ కూడా చూస్తాము అని మీరు కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను లాంగ్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తా. నా షార్ట్ వీడియోస్ కి కూడా కొంతమంది నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. ఈ నెగిటివ్ కామెంట్స్ గురించి అయితే నేను ఒక సెపరేట్ వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తా. ఎవరెవరు ఏమేం కామెంట్ చేసిర్రు అనేది స్క్రీన్ షాట్ తీసి మీతో అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నా అండి. అసలు వాళ్ళకి నా వీడియోస్ చూస్తే ఏం అర్థమవుతుందో ఏమో నాకైతే అసలు అర్థమైతలేదు. ఇప్పుడు నా ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళు, రీసెంట్ వీడియోస్ చూసి నాకు నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళందరూ ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి ఓల్డ్ వీడియోస్ చూస్తే మీకే అర్థమైపోయి ఉంటది మా ఫ్యామిలీ ఏంటి, అసలు మేము ఎట్లుంటాము ఏంది అనేది. అయితే మా వారు ఈ ఫిష్ ఫ్రై చేయడంలో ఎక్స్పర్ట్ అనే చెప్తా నేను. ఎందుకంటే ఇంట్లోకి ఎప్పుడు ఫిష్ తీసుకొచ్చినా ఆయననే ఫ్రై చేస్తాడు. చాలా ఓపిక్ గా చేస్తాడు. ఫిష్ ఫ్రై చేయాలంటే చాలా ఓపిక కావాలి. చేప ముక్కల్ని అయితే లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేయాలి కదా, అంత ఓపిక నాకైతే ఉండదు. మా వారికి అయితే చాలా ఓపిక ఎక్కువ. నిజానికి చెప్పాలంటే నాకు ఈ ఫిష్ కర్రీ వండేటప్పుడు అస్సలు ఇంట్రెస్ట్ లేకుండే. ఎందుకంటే మేము కరీంనగర్ వెళ్ళినాం, అందులోనూ మళ్ళీ 2 హాస్పిటల్స్ కి వెళ్లాల్సి వచ్చింది. నేను జర్నీ చేసేది చాలా తక్కువ. మేము ఎక్కడికి వెళ్ళాము, వెళ్తే కరీంనగర్ మాత్రమే వెళ్తాము. ఆ కరీంనగర్ వెళ్ళినప్పుడు కూడా నాకు అస్సలు పడది. ఆ సౌండ్స్ వింటుంటే ఆ పొల్యూషన్ కి నాకైతే తలనొప్పి వస్తుంది ఇంటికి వచ్చేసరికి. నాకు ఊహ తెలిసినప్పటి నుండి నేనైతే లాంగ్ జర్నీ చేసిందే లేదు. నేను చిన్న ఉన్నప్పుడు తీర్థయాత్రలకి తిరుమల తిరుపతి అక్కడికి తీసుకెళ్ళిండ్రంట గానీ నాకు తెలిసినప్పటి నుండి అయితే నేను ఎక్కడికి వెళ్ళలేదు. 2 times హైదరాబాద్ వెళ్ళినా, ఒకసారి బాసరా వెళ్ళినాం అంతే. ఇంకా నేను ఎక్కడికి వెళ్ళలేదు. దీనికి తోడు నాకున్న ఒక పెద్ద జబ్బు ఏంటంటే నాకైతే అస్సలు కార్ పడది. కార్ లో వెళ్ళినామంటే ఇంకా అంతే సంగతులు, వామిటింగ్ చేసుకోవడమే. నేను అందుకే నేనైతే ఎక్కడికి వెళ్ళాను. బైక్ అయితేనే సెట్ అవుతుంది నాకు, బస్సు కూడా పడది నాకు. బస్ లో గానీ కార్ లో గానీ మనం ఎక్కువ లాంగ్ జర్నీ చేస్తూ ఉంటే అలవాటు అవుతుంది అంట. అది కూడా కాకపోతే నేనైతే ఎక్కడికి లాంగ్ జర్నీ చేయలేదు కాబట్టి ఇంకా నాకైతే ఇప్పటి వరకు ఆ బస్సు గానీ కార్ గానీ అస్సలు అలవాటు పడలేదు. నేను 2 times హైదరాబాద్ వెళ్ళినా. హైదరాబాద్ ఎందుకు వెళ్ళినా అంటే 4 years బ్యాకే నేను శారీ బిజినెస్ స్టార్ట్ చేసిన. కానీ శారీ బిజినెస్ లో అయితే నాకు సక్సెస్ అనేది రాలేదు. ఎందుకంటే చాలా మంది శారీస్ తీసుకున్న వాళ్ళు నాకు డబ్బులు ఇవ్వలేదు. అందుకే నేనైతే బిజినెస్ లో లాస్ అయిపోయి బిజినెస్ క్లోజ్ చేయాల్సి వచ్చింది. ఆ శారీ బిజినెస్ వల్ల నేనైతే ఒక గుణపాఠం నేర్చుకున్నా అని చెప్పొచ్చు. ఎందుకంటే బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు ఒక మనిషితోని కళాఖండిగా మాట్లాడితేనే బిజినెస్ చేయగలుగుతారు. సర్లే మన వాళ్ళే కదా అని ఊరుకుంటే మాత్రం బిజినెస్ అనేది అస్సలు సక్సెస్ కాదు. ఒకరిని ఇబ్బంది పెట్టి ఒకరి మనసును ఒప్పించాలనే మనస్తత్వం అయితే నాది అస్సలు కాదు. ఎవరినైనా బాధ పెట్టాల్సి వస్తే నిజంగా ఆ బాధ ఏదో నేనే పడతా తప్ప వాళ్ళనైతే అస్సలు బాధ పెట్టా. అందుకే నేనైతే బిజినెస్ లో సక్సెస్ కాలేకపోయినా అండి. ఇప్పుడు చాలా మంది ఆన్లైన్ శారీ బిజినెస్ అయితే చేస్తుండ్రు కదా యూట్యూబర్స్ అందరూ. అప్పుడప్పుడు నాకు కూడా అనిపిస్తుంది మళ్ళీ శారీ బిజినెస్ స్టార్ట్ చేయాలా అని. మళ్ళీ ఒకవేళ ఫస్ట్ లా లాస్ వస్తుందేమో అని కూడా భయం అవుతుంది. ఒకవేళ శారీ బిజినెస్ చేయాల్సి వస్తే నేనైతే మీ సపోర్ట్ తోనే చేయాలనుకుంటున్నా. ఎందుకంటే నాకు 1 lakh సబ్స్క్రైబర్స్ అయిన తర్వాతనే నేనైతే శారీ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. అప్పటి వరకు నాకు వ్యూవర్స్ పెరుగుతారు, సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, ఛానల్ అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. కాబట్టి అప్పుడు నేను శారీ బిజినెస్ స్టార్ట్ చేసినా ఎంతో కొంత రెస్పాన్స్ వస్తుందని నేను అనుకుంటున్నా. లేదంటే ఆఫ్లైన్ బిజినెస్
బిజినెస్ అయితే అస్సలు స్టార్ట్ చేయను. నేను ఆన్లైన్ బిజినెస్ అయితేనే స్టార్ట్ చేయాలనుకుంటున్నా. అది మీ సపోర్ట్ వల్లనే. ఇక్కడ జనాలని నమ్ముకొని అయితే బిజినెస్ స్టార్ట్ చేయాలని నాకు అస్సలు లేదు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు నా మాటలు విన్న తర్వాత మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఈ వీడియోలో నేను బిజినెస్ గురించి మాట్లాడినా ఆ బిజినెస్ గురించి ఏమనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి. ఇంకొకటి లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయాలా లేదా అనేది కూడా అడిగిన మిమ్మల్ని. దాని గురించి కూడా కామెంట్ చేయండి ఖచ్చితంగా.